హలో అండి. నాకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి భక్షాలు తినాలనిపిస్తుంది కానీ నేను ఎప్పుడు చేసినా అవి ఫెయిల్ అవుతూనే ఉంటాయని ఈసారి ట్రై చేయలేదు. ఊరొచ్చాను కాబట్టి మా అమ్మని అడిగి చేయించుకొని తిన్నాను. మా అమ్మ ఈ భక్షాలు ఎలా చేస్తుందో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే శనగబ్యాళ్ళు తీసేసుకొని వాటిని నీట్గా కడిగేసుకొని ఒక గ్లాస్ బ్యాళ్ళకు 2 నీళ్ళు అయితే పోసేసుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మూత పెట్టేసి 5-6 విజిల్స్ పెట్టుకుంటే ఇలా మెత్తగా ఉడుకుతాయి. ఇలా గంజి బట్ట కట్టేసుకొని అందులో ఉన్న కట్టంతా వంచేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి టేస్ట్కి తగినంత బెల్లం అయితే వేసేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే ఉడికించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగా పేని రవ్వ కూడా కలిపేసుకోవాలి. 1 గంట సేపు నానాలి ఈ పేని రవ్వ. ఇందులో కొంచెం అయితే ఆయిల్ అయితే వేసేసుకొని కావాలంటే కొంచెం మైదా పిండి కూడా వేసేసుకోవచ్చు. ఇలాగ అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని పిండిని ఇలాగ మెత్తగా కలిపేసుకొని 1 గంట సేపు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి బాగా నానిన తర్వాత కొంచెం అయితే చేతికి నూనె పట్టించుకొని కొంచెం ఈ పిండిని తీసేసుకొని ఇలాగ చేతి మీద తట్టుకున్న తర్వాత అందులో పూర్ణం అయితే పెట్టేసుకొని కొంచెం చేతికి నూనె కానీ లేకుంటే నీళ్ళు కానీ అద్దుకొని ఈ పూర్ణం అంతా కనపడకుండా బాగా క్లోజ్ చేసేసేయాలి ఆ పిండితో. ఇలాగ పక్కన పెనం అయితే ముందుగానే వేడి చేసేసుకొని దాని మీద కొంచెం నూనె వేసేసుకొని ఈ భక్షాలను అయితే తట్టుకోవడమే. ఈ భక్షాలకి 2 వైపులా నూనె అయితే బాగా వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. ఇలాగ బాగా 2 వైపులా బాగా కాల్చుకోవాలి. రాయలసీమ వాళ్ళకి ఈ భక్షాలు చేయడం చాలా ఈజీ అయిన పని. నాకు కూడా చేయడం వచ్చు కానీ ఎప్పుడు చేసినా పూర్ణం కొంచెం జోరైపోవడం వల్ల ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. మీలో ఎంతమందికి భక్షాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చింటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.